ఇవాళ మహిళలకు ఇవాళ ఎక్కడైనా వెళ్ళాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైనా ఊర్లకు వెళ్ళాలన్నా రాజధానికి రావాలన్నా అదేవిధంగా వారి పిల్లలకు స్కూల్కి వెళ్ళాలన్నా ఇవాళ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ ట్రాన్స్పోర్టే అతిపెద్ద ఖర్చు. ఇవాళ మనం చూసుకుంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు ప్రధానంగా ఇవాళ 15,000 20,000 ఉద్యోగం చేసుకునే వాళ్ళకి దాదాపు 3-4 వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్కి అయ్యేది. కానీ ఆ 3-4 వేల రూపాయలు అనేది ఇవాళ ఇంట్లో సరుకులకు ఉపయోగపడుతున్నాయి, పిల్లలకు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవాళ చాలా మంచి పథకం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఫ్రీ కరెంట్, ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలు. కానీ ప్రజలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదైతే ప్రోగ్రామ్స్ ప్రభుత్వం మీద భారీ ఆశలు ఉన్నాయి, ఎందుకంటే ఇంకా మాకు చేస్తుంది కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది. దానివల్ల కొంత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఇంకా ప్రభుత్వం చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి చేస్తూనే ఉంది. ఇంకా మహిళలకు మొన్ననే సాధికారత సాధించాలని మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి వాళ్ళకు ఇవాళ పెట్రోల్ బంకులు అయితే ఏంది, లేదంటే ఇంకా ఆర్టీసీలో బస్సులు అయితే ఏంది, ఇంకా రకరకాలుగా ఏది మంచిగా అనిపిస్తే అది మహిళల సాధికార కోసం క్యాంటీన్లు అయితే ఏంది, చాలా మనం ఎప్పుడు చూడలే ఇలా మహిళలకు సాధికార. అంటే ప్రభుత్వం జనాభాలో 50% ఉన్న మహిళల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టింది కాబట్టి మనం ఇది అభినందించాల్సింది. ఎందుకంటే మార్పు అనేది రావడం అనేది ఒక సంఘర్షణతో కూడుకున్నట్లు ఉంటుంది. అంటే అబద్ధపు హామీలతోటి అధికారం చేపట్టి కాసి 6 గ్యారెంటీల పేరు అధికారం చేపట్టి అమలు చేస్తుంది 6 గ్యారెంటీలు. ఇప్పుడు 6 గ్యారెంటీలే భాగమే కదా ఇవన్నీ. నేను చెప్పినవన్నీ 6 గ్యారెంటీలో వచ్చేటివే. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం లాంటివి అంటే కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం ఆగిపోలేదు. కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తా ఉన్నాం, తులం బంగారం కళ్యాణ లక్ష్మికి రాదు. అదనంగా ప్రభుత్వం ఆ రోజు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రతి పార్టీ వాగ్దానాలు ఇచ్చినవన్నీ చేసిందా? ఏదైతే మెజారిటీగా బడ్జెట్ చూసుకోవాలి కదా, మన బడ్జెట్ కేసీఆర్ అంత తులం బంగారం ఇచ్చేటట్టు పెట్టిపోయిందా? మనం ఆలోచించాలా. ఇప్పుడు రాజకీయంగా హామీ కేసీఆర్ వచ్చినప్పుడు మొట్టమొదటి జీవో ఎస్టీలకు రిజర్వేషన్ మీదనే మొట్టమొదటి జీవో పెడతా అన్నాడు. ఆయన మొట్టమొదటి జీవో పెట్టిండా? 10 సంవత్సరాలకు పోయే ముందు మేము ఆయన నీకు బయటకు వచ్చేటప్పుడు బంజారా భవన్ ఓపెనింగ్ వస్తే, బిడ్డ నువ్వు మా రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా బంజారా భవన్ ఓపెన్ చేస్తావు, నువ్వు ఎట్లా వస్తావు రా, ఈరోజు నువ్వు ప్రగతి భవన్లో నిద్రపోయినాడు మొన్నటి వరకు, ఇవాళ బయటకు వస్తే మేము ఎట్లా ఒప్పుకుంటామని చెప్తే అప్పుడు ఆయనకి ఏమంటారు తల ఒక్కి, మా ఉద్యమాలకు తల ఒక్కి ఆ రోజు రిజర్వేషన్ పెంచడం. అంటే 2 లక్షల ఉద్యోగాల్లో మేము నష్టపోయింది ఎంత? 6-10% రిజర్వేషన్ పెంచి 4% అంటే దాదాపు 8,000 ఉద్యోగాలు మాకు పోయినాయి కదా. అబద్ధపు హామీలు ఆయన ఇవ్వలేదా? బీజేపీ వాళ్ళు అబద్ధపు హామీలు ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చిరా? ప్రతి రాజకీయ పార్టీ ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఇస్తున్నారు. కానీ అధికారంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రశ్నిస్తూనే ఉంటాం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని ఇంకా చేయండి అని చెప్పి అభినందించండి. ప్రతిసారి విమర్శలేనా? ప్రతిదానికి విమర్శలేనా? ప్రభుత్వం ఏదైతే ఇవాళ బడ్జెట్ డబ్బుండి నువ్వు చేస్తలేవా? డబ్బుండి నువ్వు చేస్తలేవంటే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ ఎటు అయినా బురద తగ్గుతామంటే అది కరెక్ట్ కాదు. ఏం చేయలేదా 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళలో చేసింది, చేయలేదని ఎవరు అనట్లేదు. మీరు ఏం చేశారు? మీరు చేసిన ఒక మంచి పథకం ఏంటంటే రైతులకు రైతు బంధు ఇవ్వడము. దాన్ని ప్రతి ఒక్కరు అభినందించారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ప్రతిపక్షంలో కూడా అభినందించారు. రైతులకి ఇవ్వద్దని ఏం చెప్పలేదు. నీకంటే బ్రహ్మాండంగా ఈరోజు బోనస్ కూడా ఇస్తారు కదా. మరి నువ్వైతే డైవర్ట్ చేసుకోవట్లేవు. అంటే ప్రభుత్వం అంటే వాళ్ళకి సొంత ఆలోచనలు ఉంటాయి, సొంత స్కీములు ఉంటాయి. నీకు కాపీ కొట్టి నువ్వు చెప్పిందే ఇస్తారా? అట్లా ఇయ్యరు కదా. ఇవాళ నువ్వు ఏం చేసినావు? దాదాపు 6-7 లక్షల కోట్లు అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు పప్పు కూడా తినిపించి వెళ్ళిపోయినావు. ఇవాళ పరిస్థితి ఏంది? 60,000-70,000 కోట్ల రూపాయలు ఖాళీ వడ్డీ కట్టడానికి పోతుంది కదా ప్రతి నెల. మొన్న జరిగిన టీచర్ ఎన్నికలే ఓటమి పాలైంది. చదువుకున్న వాళ్ళు కానీ టీచర్స్ కానీ గ్రాడ్యుయేషన్స్ ఈరోజు సమాజం సిగ్గుతో తల వంచుకుంటుంది. ఈ టీచర్స్, గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్సీలు ఎలక్షన్ చూసి ఇవాళ చదువు రాని పాపం సామాన్య ప్రజలే బెటర్ కదా అనిపిస్తున్నారు. ఇవాళ మల్క కొమరాయ్ అనేటోడు ఏం చేసిండు? ఓటుకు 5,000 మీరు, నేను అంటున్నాను కదా, మీరు డైరెక్ట్ మీరు ఫీల్డ్లోకి వెళ్ళి చూడండి. ఓటుకు 5,000 తీసుకొని మరి ఇవాళ టీచర్స్ ఓట్లేసి గెలిపించారంటే, ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి పల్లవి స్కూల్స్ అని ఆయన విద్యా వ్యాపారం చేసిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు విద్యా వ్యాపారం చేసిన వాళ్ళకి ఓటేసారంటే ఇంతకంటే దౌర్భాగ్యం దేశంలో ఇంకోటి ఉందా? ఇవాళ గెలుపొక్కటే ప్రామాణికం కాదు. గెలుపొక్కటే ఇవాళ
మన దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఒక మెట్టు కాదు. కానీ మనం కూడా విలువల్ని కాపాడడానికే ఈ ఎలక్షన్ రావాలా. టీచర్లు అక్కడ చూస్తే, ఇక్కడ మన వరంగల్లో చూస్తేనేమో అక్కడ టీచర్లు అభ్యర్థినే టీచర్లు గెలిపించుకున్నారు. మనం వాళ్ళని అభినందించాలా. ఈ సమస్యల పట్ల నీ తోటని గ్రాడ్యుయేట్ ఎంపీసీ ఎలక్షన్ అంటే ఏంది, కార్పొరేట్ వాళ్ళకు లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు చట్టసభలు రావడానికి కాదు కదా. మొన్న ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే ఇవే భూస్వాములు, పెట్టుబడిదారులు, కార్పొరేట్లు వీళ్ళే గద్దల్లా దండుకోపోయి వాళ్ళే ఈ అసెంబ్లీలోకి వస్తే వాళ్ళ సమస్యల పట్ల ఏం అవగాహన ఉంది. ఇవి ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి ఇవి ప్రత్యేక కోట. ఇది ఏంటంటే ఆ సమాజానికి ఇక్కడ ఒకవేళ శాసనసభలో న్యాయం జరగకుంటే మండలిలో వారి ధర్మన ఒక గొంతుగా ఉంటే వారి సమస్యల్ని పరిష్కరించడానికి ఇంకో వేదిక, ప్యారలల్ వేదిక ఏర్పాటు చేసిన ఎలక్షన్స్. దీంట్లో కొంచెమన్నా అవగాహన ఉండాలి. టీచర్లు మీరు మారండి. ఇప్పటికైనా మీరు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఇదే మాకు ఇంకా భద్రత తప్పిస్తే మేము ఆడింది ఆడ పాటింటే మారాలి. దేశం ఎట్టుపోతుంది. మనము ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు ఎలా డెవలప్ చేస్తాయి. 4 గదుల మీద దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని చెప్పారు. మీరు 4 గదుల మధ్యలో 4 గోడల మధ్య దేశ నిర్మాణాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇవాళ టీచర్లు మీ పోకడాలను మార్చుకోవాలా. ఇంతకంటే సిగ్గు ఇంకోటి లేదు. మీరు ఇవాళ ప్రభుత్వం ₹1,00,000 జీతం ఇస్తే 5,000 చిల్లర దానికి కక్కుర్తి పడతారు. వీళ్ళు మల్క కుమరయ్య వాళ్ళని గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ కూడా ఓడిపోయారు. అదే టీచర్లు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓట్స్ కూడా ఉన్నాయి. టీచర్ ఓట్తో పాటు గ్రాడ్యుయేట్ ఓట్స్ కూడా ఉన్నాయి. అవే 2 ఓట్లు వేయడం వల్ల స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు.